హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము ఇక్కడ చూస్తున్నది ఏంటి తెలుసా? ఏంటంటే హంపి గురించి తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి, హంపి చుట్టుపక్కల ఇవన్నీ కూడా ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యంలోన నగలు కానీ రాసులు పోసి అమ్మేవాళ్ళంట, వజ్ర వైడూర్యాలు అనేవి. ఇంకా లోపలికి వెళ్ళిపోతాం. అది రాజగోపురం నుంచి లోపలికి వచ్చేసాం అనమాట. ఇక్కడ లోపల అక్కడ కనిపిస్తున్న కోతులు ఆడుకుంటున్నాయి కదా, అటువైపు రైట్ సైడ్ వైపు ఏమో ఏనుగు ఉంటుంది. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే తూర్పు గోపురం చుట్టూ నుంచి గోపురం కూడా చాలా విశిష్టత ఉందండి. గోపుర విశిష్టత ఏంటంటే, గోపురం అనేది ఇక్కడ టెంపుల్లోన మనం స్వామి టెంపుల్ లోపల నుంచి చూస్తే వెళ్ళి చీకటి గదిలో నుంచి రివర్స్లో పడుతుందండి. అది ప్రత్యేకత. హంపి అంటేనే ఎన్నో విశిష్టమైన సంపద, రాజకళలు, మన శిల్ప సంపద అనేది కనిపిస్తుందండి. అవన్నీ ముందు తెలుసుకుందాం. ఇది వచ్చేసి టెంపుల్కి ఇక్కడ ఫేమస్ విరూపాక్ష దేవాలయం అనమాట. స్వామివారి దేవాలయం ముందు ముఖమంటపం అనమాట. ముఖమంటపంలోనే చాలా ప్రత్యేకత ఉందండి. అది బాగా అబ్జర్వ్ చేస్తే పైన చూడాలి. పైన చూపిస్తాను నేను, ఈ వీడియోలో ఉంది. ఈ మంటపం చుట్టూ తూర్పు గోపురం చూసాం కదా, గోపురం ముందు భాగం ఇదంతా కూడా అక్కడే ఏనుగు ఉంటుందని చెప్పాను నేను. ఇదంతా కూడా చుట్టుపక్కల నేను టెంపుల్ గురించి విశిష్టత చెప్తూ అలాగే టెంపుల్ చూపిస్తానండి. ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన్నించండి. ఇది ముఖమంటపం పైన అదిగో చూడండి ఎంత బాగా శిల్పకళలు చెక్కి ఉన్నాయండి. అంటే మన శిల్ప సంపద ఎంత బాగుంటే చూడండి, పైకి చూసే కొద్దీ చూడాలనిపిస్తుందండి. అక్కడ ఏమున్నాయంటే అమ్మవారి సీతమ్మ రాములి వారి కళ్యాణ విశిష్ట ఘట్టం మొత్తం కూడా రామాయణం అనేది చెక్కబడి ఉందండి. అది కూడా కలర్ఫుల్గా అండి. అప్పట్లోనే అంత ఇదిగా చెక్కబడ్డాయి పైన. నెక్స్ట్ ఇంకొకటి మహాభారతము అండ్ విష్ణుమూర్తి ఎన్ని అవతారాలు ఎత్తి ఉంటారో అన్ని అవతారాలు కూడా పైన చెక్కబడి ఉన్నాయండి. మత్స్య అవతారం అయితే ఏంటి, ఇంకొకటి కృష్ణయ్య సత్యభామ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక పిక్చర్ ఉంటుందండి. ఎంత బాగుంటుంది, యుద్ధం మీద ఇలా పట్టుకొని ఉన్నట్టు సత్యభామ గారు. అది కానీ మత్స్యావతారం ఇవన్నీ కూడా చాలా నీట్గా చెక్కబడి ఉన్నాయి. సీతమ్మ తల్లి రాముల వారి పరిణయం ఘట్టం కూడా ఎంతో కళ్ళకు కట్టినట్టుగా ఉంటుందండి. అది అనమాట. అది చూపించడం కూడా నేను రివర్స్లో పెట్టి తీశాను. నెక్స్ట్ లోపల అదే గర్భగుడి లోపల అనమాట. అక్కడ స్వామి విరూపాక్ష టెంపుల్ ఉంటుంది. ఇది మొత్తం కూడా బయట అనమాట. అక్కడ మనకు వసతి కూడా ఉంటుందండి. ఇక్కడ పూజ జరిపించుకోవచ్చు, అంటే టైమింగ్స్ ఉంటాయి. ఇది నెక్స్ట్ ఇటు పక్క నుంచి ముఖమంటపం కింద నుంచి, ముఖమంటపం నుంచి స్వామి దర్శనానికి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే స్వామివారు ఉగ్రరూపడంట, అందుకే అలా వెళ్ళకూడదంటే ఇక్కడ నుంచి పక్కన చూపిస్తాను నేను. ఇప్పుడు ఇలా వెళ్ళాలి టెంపుల్ లోపలికి. ఇక్కడ స్వామివారి దర్శనం జరుగుతుంది. అభిషేకం చేయించుకోవాలంటే 3 టైమింగ్స్ ఉంటాయండి. ఆ టైమింగ్స్లోనే వెళ్ళాలి. ఒకటి ఎర్లీ మార్నింగ్ 5:30 ఆ టైంలోన, నెక్స్ట్ వచ్చేసి 10కి అలాగా చేయించుకోవచ్చు. ఒడిబియ్యం వేసుకోవచ్చు. చాలా మంచిగా ఉంటుందండి. అసలు టెంపుల్ అనేది ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అసలు మెయిన్గా శిల్ప సంపద ఎంత బాగుంటుందండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ అంతా కూడా లోపలికి వెళ్ళే కొద్దీ ఒక మిరాకిల్ అండి. ఎంత బాగుంటుంది అసలు. ఇప్పటికి కూడా ఎవరికి అంతు చిక్కని ఒక అదృశ్యం అనే చెప్పాలి. ఆయన మహత్యం. విరూపాక్షుని పంప అని కూడా పిలుస్తాడంట. శివయ్యే అండి, ఎవరో కాదు, మన శివయ్యనే ఇక్కడ ఉన్నారు. ఆయనని విరూపాక్షుడు అని పిలుస్తారనమాట. హంపి అంటేనే కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలోని హంపి అనేది చాలా ఫేమస్ అండి. మన విజయనగర సామ్రాజ్యులకి రాజధాని ఒకప్పుడు. మనం ఎంతో గ్రేట్గా ప్రౌడ్గా చెప్పుకోవాల్సిందండి. ఏం చేస్తాం, కొన్ని కారణాల వల్ల అంత మన శిల్ప సంపద ధ్వంసమైంది. బట్ కానీ ఎనీహౌ ఇప్పటికి కూడా ఎక్కడ చెక్కు చెదరలేదు. కొన్ని పోయినా కూడా ఇది లోపల టెంపుల్. అమ్మవారివి 2 టెంపుల్స్ అండి. ఒకటి పంపాదేవి, దుర్గాదేవి ఉంటారు. నెక్స్ట్ రండి వెళ్దాం లోపల. ఇలాగా స్టెప్స్ మీద నుంచి పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే ఇప్పుడు నేను గోపురం స్టార్టింగ్లో చూపించాను కదండి, ఆ గోపురం షాడో అనేది రివర్స్లో పడుతుంది. అంటే ఒక చిన్న స్మాల్ గీతలో నుంచి హోల్లో నుంచి, పిన్ హోల్ అంటారంట అండి, పిన్ హోల్లో నుంచి ఆ గోపురం రివర్స్లో పడుతుందండి సూర్యకిరణాలు. నెక్స్ట్ అదిగో చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. అందుకే వీడియో లెంత్ అనకుండా ప్రతిదీ నేను చూపించాను చూడండి. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, వెళ్తారని చెప్తున్నాను నేను. ఇదిగో ఈ చీకటి గుహలో ఆ పిన్ హోల్లో నుంచి గోపురం నీడ అనేది రివర్స్లో పడుతుందన్నమాట. అది ఇక్కడ ప్రత్యేకత. ఇంకొకటి ఏంటంటే గోపురము 15 అంతస్తుల 9